సెప్టెంబర్ నెల 2024 కన్యా రాశి వారికి గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కన్యా రాశి వారికి జన్మంలోనే అంటే కన్యా రాశిలోనే కేతు సంచారం జరుగుతున్నది. అలాగే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలోను అంటే సింహరాశిలోను జన్మమైనటువంటి కన్యా రాశిలోను రెండు చోట్ల ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే కూడా మనకి సింహం అంటే వ్యయస్థానమైనటువంటి సింహంలోను తదుపరి జన్మమైనటువంటి ఈ కన్యా రాశిలోను రెండు రాశుల్లో సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 6వ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. కానీ వక్రగతి మూలాన మనం పంచమ స్థానంగా మనం పరిగణించుకుంటున్నాము. అదేవిధంగా ఫాలో అవుదాము. ఇకపోతే సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే భాగ్యస్థానంలో గురు సంచారము, దశమ స్థానంలో కుజుని యొక్క సంచారము జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో బుధుని యొక్క ఏకాదశ ద్వాదశ రెండు స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ విధంగా సంచారం ఉంది. చంద్రుడి గురించి మనము ఈ వార ఫలాల్లోనూ మాస వార ఫలాల్లో కొన్నిసార్లు మనం చెప్పుకున్నప్పటికీ నెలవారీ ఫలితాల్లోనూ సంవత్సర ఫలితాల్లోనూ చెప్పుకోవడం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇప్పుడు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాల్లో చంద్రుని యొక్క గమనం తీసుకున్నట్టయితే 12 రాసులు తిరిగి వచ్చేస్తారు. అందుచేత ఆయన ప్రతి 2 రోజులకి ఒక రోజు ఒక రకంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుచేత చంద్రుని యొక్క మన ప్రసక్తి ఈ మాస ఫలితాల్లో చెప్పుకోవటం అనేది నేనే కాదండి, అభిచుమించగా ఎవరు కూడా చెప్పరు ఈ రాశి ఫలితాల్లో చంద్రుని యొక్క ప్రభావం నుంచి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఇక్కడ గోచార గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ మనకి జన్మంలో కేతు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. కేతు యొక్క సంచారము శుభ ఫలితాలను ఇవ్వదండి. ఇక్కడ మనకి కొంచెము అనారోగ్య పరిస్థితులు ఉండేటటువంటిది, చెడు స్నేహాలు, నీచజన సహవాసము, నీతికి సంబంధించి ఒక పద్ధతి లేనటువంటి ఆలోచన ధోరణి, కొంచెము అనైతికమైనటువంటి ప్రవర్తనకి దారి తీసేటువంటి అవకాశాలన్నీ కేతు వల్ల మనకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి పొడచూపుతూ ఉంటాయండి. ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే జన్మంలోనే శుక్రుని యొక్క సంచారము మనం 2 రాశుల్లో చెప్పుకున్నాం కదండి. అంటే వ్యయస్థానంలోను జన్మంలోను. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలిస్తాడు, జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలిస్తాడు. అంటే నెల అంతా కూడా శుక్రుని యొక్క అనుగ్రహం ఈ కన్యా రాశి వారికి తప్పకుండా ఉంటుంది. అయితే 2 సంచారాల వల్ల ఆ 2 జాగాల్లో సంచారం వల్ల 2 రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. 2 శుభప్రదమైనప్పటికీ కూడా 2 రకాల ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. సింహంలో ఉన్నప్పుడు ఫలితాలు కొంచెము భార్యాభర్తల మధ్య అనురాగము, ఇవన్నీ మామూలు. బెడ్ కంఫర్ట్స్ అవన్నీ చక్కగా ఉంటాయి. అలాగే జన్మంలో ఉన్నప్పుడు చాలా అన్ని సౌఖ్యాలు అనిపించడానికి, అంటే జన్మంలో శుక్రుడు ఉండడం ఒక అదృష్టం, ఒక గురువు ఉండడం ఒక అదృష్టం. ఆ విధంగా శుక్రుని యొక్క సంచారం కన్యా రాశిలో జరగటం వల్ల చాలా శుభప్రదమైనటువంటి మనసంతా ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటము. ఈ విధంగా కాకుండా మనకి లలిత కళల్లో సంబంధించి, అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళకి, ఈ ఈ ఈ సోషల్ మీడియా వారికి, ఈ కళాకారులు అందరికీ కూడా చాలా చక్కటి అవకాశం కలుగుతూ ఉంటుంది దీనివల్ల. అలాగే మనకి ఈ షేర్ మార్కెట్స్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు 2 రాశుల్లో సంచారం బాగున్న కారణంగా వాళ్ళకు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ వస్తుంటాయి. చాలా శుక్రుడు వల్ల 2 రాశుల సంచారం కూడా గొప్ప ఫలితాలు, మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో శని ప్రభావం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు. అంచేత మనకి కొంచెము పిల్లలు శ్రద్ధ పిల్లల చేత మనం దగ్గరుండి చదివించటము, వాళ్ళ ప్రవర్తనని ఒక కంట గమనించటము, వాళ్ళు చదువుతున్నారా లేదా, ఒకవేళ ఫ్రెండ్స్ ఇంటికి చదువుకోవడానికి వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్తున్నారు ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ఒక కన్ను వేయవలసి పిల్లల మీద ఉంటుంది. అలాగే మనకి కూడా భక్తి మీద, అంటే దేవుడి దగ్గర అంత
నిలకడ లేనిటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి దైవం భక్తి మీద. ఈ విధమైన ఫలితాలని పంచమ స్థానంలో శని ప్రభావం ఆ విధంగా ఉంటుందండి. ఇకపోతే సప్తమంలో రాహు సంచారం. రాహు సంచారం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంచెము పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామితో మనం చేసేటటువంటి వ్యాపారం కానీ వృత్తి కానీ ఏదైనా ఉన్నట్టయితే కొంచెం అవి కూడా కొంచెం అట్లా మధ్యన రిలేషన్షిప్ అంతంత మాత్రంగా ఉంటుంది. అంత సుఫలితాలను ఇవ్వజాలదు, అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇకపోతే భాగ్యంలో గురువు యొక్క సంచారం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంచేత ఇక్కడ మనకి మనిషికి ఏవే సుఖం ఏవే పనులు ఏవేవి రావటం సుఖం అనిపిస్తాయో అవన్నిట్లో కూడా భార్య పిల్లల మధ్యన అనుకరణం కానివ్వండి, పిల్లలతో అనుబంధం కానివ్వండి, ధన ఆదాయం కానివ్వండి, ఒక మంచి ఆలోచన కానివ్వండి, ఒక సత్సంగం కానివ్వండి, ఒక మంచి మనుషులతో కలవటం కానివ్వండి, బంధువర్గంతో కలవటం కానివ్వండి, విద్యా విషయంలో కానివ్వండి, ధన ఆగమన విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా గురువు భాగ్యస్థాన సంచారం వల్ల అన్ని శుభప్రదమైనటువంటి శుభ ఫలితాలన్నీ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే దశమంలో కనుక కుజుని యొక్క సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెము ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొంచెం వృత్తిపరమైన ఇబ్బందులన్నీ తప్పవండి. అవన్నీ కొంచెం వాళ్ళతోటి మనకి పోట్లాట అంటే కొంచెం మాట సౌమ్యం పెంచుకున్నట్టయితే కొంతవరకు మనకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కుజుని యొక్క సంచారం మనకి దశమ స్థానంలో ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ ద్వాదశాలలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ద్వాదశ వ్యయ స్థానాల్లో సంచారం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి 22 రోజుల పాటు ఉంటుందండి. ఆ 22 రోజులు వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంది, లాభాలు బాగా వస్తాయి, మాటలో సౌమ్యత ఉంటుంది, వ్యాపారం ముందుకు వెళ్తూ ఉంటుంది, మీ తెలివితేటలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏకాదశ స్థానంలో జరుగుతుంది. వ్యయ స్థానంలోకి వచ్చేటప్పటికి తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఈ విధంగా మనం ఈ రాశుల వారందరికీ కూడా అదే ఈ కన్యా రాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకోవచ్చు. కొన్ని సహజమే, ఆ నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి. అన్ని రాశుల వారికి వాటి యొక్క ప్రభావం వల్ల శుభం జరుగుతుంది. శుభం భూయాత్.